ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 30, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నెహెమియా 2వ అధ్యాయము 18వ వచనము. ప్రియ దేవుని వారలారా, ఉదయకాల సమయంలో దేవుడు మంచి మాటల్ని అందిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నెహెమియా గారికి అంటున్నారు, నెహెమీ, నువ్వు మంచి కార్యములు చేయాలని ఆలోచిస్తున్నావా? నేనున్నాను నీకు. భయపడకు, ధైర్యముగా కార్యములు చేయడానికి ముందుకు వెళ్ళు. నేను బలాన్ని, శక్తిని నీకు ప్రసాదిస్తాను. నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావా? కానీ నేను నీ వెంబడే ఉంటాను, నీతో నేను వస్తాను. నువ్వు ధైర్యంగా ఆ పనిలో ముందుకు సాగు అని నెహెమియా గారితో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని వారలారా, అలాగే మనము కూడా దేవుని పని చెయ్యాలని ఆసక్తి కలిగి, దేవుని పని చెయ్యాలని ఒక ఆలోచన కలిగి నువ్వు నేను ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటానని అంటున్నాడు. మంచి కార్యములు చేయాలనే ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు తోడుంటాడంట. బలాన్ని ఇస్తానని, శక్తిని ఇస్తానని మాట్లాడుతూ ఉన్నారు. సువార్త ప్రకటించాలని అనుకుంటున్నావా? వెళ్ళు, నేనుంటాను, అక్కడ కార్యము జరిపిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. రోగులు పరిచర్య చేయాలని ఆలోచిస్తున్నావా? వెళ్ళు, అక్కడ నేను కార్యముని చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.